హాయ్ అండి. ఈరోజు మన కర్రీ గోంగూర ఎండు చేపలు. ఇలా ఎంతమందికి ఈ రెండింటి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. 2 రోజులు కొద్దిగా నీరెండగా ఆరబెట్టుకోవాలి. అప్పుడే ఇలా ఫ్రైలాగా వస్తుంది. ఆరబెట్టిన పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఎండు చేపలని సన్నగా ఇలా ముక్కలు కట్ చేసేసుకొని వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసేసి ఒక అరగంట నానబెట్టేసి శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. చక్క ఇలా ఒక్కొక్కటి మొత్తం కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఈ చేప ముక్కలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని 2 పక్కల ఎర్రగా వేయించుకోవాలి. ఒక్కొక్కటి అలా వేయించుకోవాలి. చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో ఒక ఉల్లిపాయ కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ గోంగూర సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. ఆరిన గోంగూర సన్నగా కట్ చేసిన గోంగూరను ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుని అలా ఫ్రైలాగా చేసుకోవాలి. కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఉప్పు పసుపు కారం రుచికి తగినంత వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిపి ఉప్పు కారం కలిపి గోంగూర మెత్తబడిన తర్వాత ఈ ఎండుచేప ముక్కలు వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. చిన్నగా ముక్కలు విరిగిపోకుండా కలుపుకోవాలి. ఈ ఎండుచేప ముక్కలకి గోంగూర పులుపు ఉప్పు కారం పట్టేదాకా ఒక 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుని గరం మసాలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటం. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.